నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పాము విషయంతో రేవు పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్, హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ పై యూపీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం రేవు పార్టీల కోసం అతడు పాములు, వాటి విషాన్ని ఆర్డర్ చేసినట్లు తేలిందన్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులతో అతడికి పరిచయం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నోయిడాలోని సెక్టార్ 49లో జరుగుతున్న ఓ రేవు పార్టీపై గతేడాది నవంబర్లో పోలీసులు దాడి చేశారు. 5 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అప్పట్లో ఎల్విష్ యాదవ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. కొన్ని పాములు, 20 LM విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్విష్ ఒక పామును చేత్తో పట్టుకున్న వీడియో బయటకు రావడంతో అతడిపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడి సందర్భంగా అరెస్టు చేసిన వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది. అతడు నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని వారు వెల్లడించారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటామని అంగీకరించారు. కేసు నమోదు చేసిన విషయం బయటకు రాగానే ఎల్విష్ పరారయ్యాడు.